నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం యూనిట్ 7లో ఎస్సే ఆన్సర్ చూసాము. ఇప్పుడు మనం షార్ట్ ఆన్సర్స్లో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి చూద్దాము. సో ఫస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ ఏదంటే సిటిజన్షిప్ అనేది ఎప్పుడు పోతుంది ఒక సిటిజన్ నుంచి అనేది మనం చూద్దాం. ఇప్పుడు రినౌన్సియేషన్. సో రినౌన్సియేషన్ అంటే ఏంటి? A person is deprived of his citizenship if he wishes to becomes the citizen of another country. ఇప్పుడు ఒక పర్సన్ ఇండియా నుంచి యూఎస్ఏకి వెళ్దాం అనుకుంటున్నాడు అనుకోండి. సో అతని ఇష్టంతోనే అతను వెళ్దాం అనుకుంటున్నాడు కాబట్టి ఇండియాలో సిటిజన్షిప్ అతనికి క్యాన్సిల్ అయిపోయి యూఎస్ఏ సిటిజన్షిప్ తీసుకోవచ్చు పర్మనెంట్గా షిఫ్ట్ అవుతే. జస్ట్ టూర్కి ట్రిప్కి వెళ్తే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు సిటిజన్షిప్ని. నెక్స్ట్ మ్యారేజ్. ఒక ఉమెన్ కనుక ఏదైతే యూఎస్ఏలో ఉన్న మెన్ని మ్యారేజ్ చేసుకొని అక్కడికి పర్మనెంట్గా వెళ్ళిపోతే ఆమె సిటిజన్షిప్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ యాక్సెప్టింగ్ ఫారెన్ సర్వీస్. సో ఫారెన్ సర్వీస్ అనేది యాక్సెప్ట్ చేసుకుంటే కూడా ఈ ఏదైతే మన కరెంట్ ఉన్న స్టేట్ది సిటిజన్షిప్ అనేది పోతుంది అనమాట. ప్రొలాంగ్డ్ యాబ్సెన్స్ అంటే ఇప్పుడు మనము వేరే కంట్రీకి వెళ్ళి చాలా డేస్ అవుతుంది అనమాట. ఒక 2-3 years 4-5 years అవుతుంది అనుకోండి. మ్యాక్స్ 10 years వేసుకుని అట్లా అయిపోతే మన ఏదైతే ఇండియా ఉందో దాని నుంచి మన సిటిజన్షిప్ అనేది పోతుంది. అంటే ఇండియాలో ఏ స్టేట్లు ఉన్నా సరే ఫర్ సపోజ్ మనం వేరే కంట్రీకి వెళ్ళిపోయినాం, ఈ ఇండియా కంట్రీ వదిలేసి వేరే కంట్రీకి వెళ్ళిపోయి ఒక 10 years అవుతుంది. సో అలా అయినా సరే మన సిటిజన్షిప్ అనేది పోతుంది అనమాట. నెక్స్ట్ ట్రెజన్ ఆర్ క్రైమ్. ఎలాంటి క్రైమ్ చేసినా సరే మనకి ఈ సిటిజన్షిప్ అనేది ఉండదు. నెక్స్ట్ 3 conditions ఫర్ సెక్యూరింగ్ న్యాచురలైజ్డ్ సిటిజన్షిప్. సో ఎలాంటి 3 conditions మనం ఫాలో అవ్వాలి టు సెక్యూర్ అంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన సిటిజన్షిప్ని. సో ఫస్ట్ రెసిడెన్స్, మనం ఇక్కడ ఉండాలన్నమాట. అంటే మన కంట్రీలో మనం ఉంటేనే మనం ఈ కంట్రీకి న్యాచురల్గా ఒక సిటిజన్షిప్ అనేది వస్తుంది మనకి. నెక్స్ట్ మన చాయిస్. ద చిల్డ్రన్ ఆఫ్ ది ఏలియన్ పేరెంట్స్ కుడ్ ఆబ్టైన్ సిటిజన్షిప్ బై చాయిస్ అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్. సో ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి? మన చాయిస్ అనమాట. ఇప్పుడు మనము ఈ కంట్రీలో సిటిజన్షిప్ ఉండాలనుకుంటే ఇక్కడ ఉండొచ్చు, లేదు మేము ఇక్కడ ఉండాలనుకోవట్లే అంటే మనం వేరే దగ్గరికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మ్యారేజ్ కూడా మనకి ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయి కనుక వేరే కంట్రీలో ఉన్న అబ్బాయిని చేసుకొని అక్కడ పర్మనెంట్గా వెళ్ళిపోతే ఏదైతే తను వెళ్తున్న కంట్రీ ఉందో అక్కడ తనకి సిటిజన్షిప్ అనేది వస్తుంది. సో ఇది మనకి ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్. సో ఒకసారి అలా సైడ్ హెడ్డింగ్స్ చూసుకోండి, ఓన్గా కూడా రాయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మనము ఇంపార్టెంట్ వెరీ షార్ట్ ఏమున్నాయో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.